గల్ఫ్ దేశాలంటే ట్యాక్స్ ఫ్రీ హెవెన్స్ అంటారు. ట్యాక్స్ లేని, పన్నులు లేని స్వర్గాలు అంటారనమాట. అక్కడ మనం బంగారం అక్కడ కొనుక్కుంటే ట్యాక్స్ ఉండదు, అది ఇక్కడికి తీసుకొస్తే ట్యాక్స్ అవుతుంది. అది కూడా మనం మినిమం తీసుకుంటే, అంటే మనకి ఒక మనిషి ఎంత తెచ్చుకోవచ్చు, మగవాళ్ళు అయితే ఎంత తెచ్చుకోవచ్చు, ఆడవాళ్ళు అయితే ఎంత తెచ్చుకోవచ్చు, ఇది లెక్క ఉంది. ఆ లెక్క వరకు అయితే కనుక ట్యాక్స్ లేదు. అక్కడ వితౌట్ ట్యాక్స్ ఇస్తారు, ఇక్కడ మనకి జిఎస్టీతో వేస్తారు, అక్కడ వితౌట్ జిఎస్టీ ఉంటుందన్నమాట. ఇది గోల్డ్కి సంబంధించినటువంటిది. అట్లాగే దేనికైనా సరే అక్కడ ఆదాయ పన్ను ఉండదు. మనకి ఎక్కడికి మళ్ళీ సంపాదించిన ప్రతిదానికి ఇంత అన్నటువంటిది. ఇప్పుడైతే 15 లక్షలు చేశారు, 15 లక్షలు దాటితే కనుక 30% అన్నటువంటిది అక్కడ ఉండదు. అట్లాగా ట్యాక్స్ ఉండదు. ఇప్పుడు అలాంటి ఇన్కమ్ ట్యాక్స్, ఇక్కడ ఆదాయ పన్ను మీద కడుపు రగిలిపోయేది ఉద్యోగులే. నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా శాలరీలో ఆదాయ పన్ను కట్ చేసుకుని ఇస్తారనమాట. ఇప్పుడు వచ్చాడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలైన గల్ఫ్ దేశం ఒమన్ 2028 నుంచి ఆదాయ పన్ను విధించాలని యోచిస్తోంది. ఏడాదికి 42,000 రియాల్స్, సుమారు 95 లక్షలు కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళ మీద 5% ఆదాయ పన్ను విధించాలని చూస్తోంది. ఈ ఆదాయ జాబితాలో సుమారు 1% మంది ఉంటారని అంచనా. చమురు మీద ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్టు ఒమన్ ఆర్థిక మంత్రి సయ్యద్ బిన్ మొహమ్మద్ అల్ సక్రీ చెప్పారు. ఈ ఆర్థిక సంస్కరణలతో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లోని మిగతా దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, యుఏఈ, ఖతర్ దేశాలకి ఒమన్ ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అంటే ట్యాక్స్ కట్టడం 42,000 రియాల్స్, సుమారు 95 లక్షల రూపాయలు అంటే మన ఇండియన్ కరెన్సీ. కానీ అక్కడ 40,000 రియాల్స్ సంపాదించడం అంటే కాస్త మన దగ్గర ఒక 10 లక్షల పైన సంపాదించిన వాళ్ళ కిందకు వస్తారనమాట. ఇప్పుడు అక్కడ ట్యాక్స్ని కట్టిస్తాం అనేది బిగిన్ అయిందంటే కనుక ఇక అక్కడ ఉంటే ప్రశాంతం అనుకునేటటువంటి కాన్సెప్ట్ పక్కకి వెళ్తుంది.